ఒక్క ఇంటర్వ్యూ కాల్ చాలు మన లైఫ్ చేంజ్ అవ్వాలండి. బట్ మీరు ఆ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి. మనకి ఎన్నో ఇంటర్వ్యూ కాల్స్ వస్తూ ఉంటాయి, కొన్ని షెడ్యూల్స్ అవుతుంటాయి, కొన్ని షెడ్యూల్ కాకపోవచ్చు, కొన్ని స్క్రీనింగ్లోనే రిజెక్ట్ అవుతుంటాయి. బట్ మనకి మన లైఫ్ చేంజ్ అవ్వడానికి ఒక్క ఎంట్రీ కాల్తోనే మన లైఫ్ చేంజ్ అవుతుంది. సో సమ్టైమ్స్ సాఫ్ట్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే జస్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే చాలు, మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేసినా కూడా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. బట్ అది మన కాన్ఫిడెన్స్ లెవెల్, మనం ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టి నేను ఈ వర్క్ని నేను చేయగలను అనేటట్టు వాళ్ళకి కనిపించాలి. మనం ఒక టెక్నికల్ స్కిల్స్లో స్ట్రాంగ్ ఉంటే సరిపోదండి. ఇప్పుడున్న ఇంటర్వ్యూ ప్రాసెస్కి, ఇప్పుడున్న కంపెనీస్కి నేను ఇది చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీలో కనిపించాలి, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో కనిపించాలి, అండ్ ఆ యాటిట్యూడ్ అలా ఉండాలి. అంతేగాని కాన్ఫిడెన్స్ లేనట్టు మీ వర్డ్స్లో వీక్నెస్ కానీ కనిపించిందంటే మీరు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా తీసుకోడు, హైర్ చేసుకోరు. మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా ఎలా ఉండాలంటే ఒక్క ఇంటర్వ్యూ కాల్ కానీ షెడ్యూల్ అయిందంటే ఆ వచ్చిన ఆపర్చునిటీని మిస్ కాకుండా చేసుకునేలాగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అలా ఉంటేనే ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం జాబ్ తెచ్చుకోగలమండి. అందరికంటే ముందుగా మనం జాబ్ తెచ్చుకోవాలంటే అలాగ రెడీగా ఉండాలి. నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితేనే నేను ప్రిపేర్ అవుతాను అని అనుకునే వాళ్ళందరికీ చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత జాబ్ వస్తుంది. వాళ్ళకి జాబ్ వస్తుంది, బట్ ఫైనల్గా రియలైజ్ అవుతారు. కొంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యి అప్పుడు జాబ్ తెచ్చుకుంటారు, అప్పుడు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. దానికి చాలా టైం పడుతుంది. అండ్ ఈలోపు మీరు గివప్ చేయకుండా ఉంటే జాబ్ తెచ్చుకోగలుగుతారు. ఇంకా మీకు విసుకొచ్చేసి ఏమీ అటెండ్ అవుదాంలే, ఇది నాకు రాదేమో అనుకుని వదిలేస్తే ఇంకా అదే వదిలేసినట్టే. అలా కాకుండా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినా కాకపోయినా మీ సైడ్ నుండి మీరు ప్రిపరేషన్ అనేది ఎలాగైతే మీరు ఫస్ట్ రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన రోజు ఎంత ఎనర్జీగా ఉంటారో ఈవెన్ 50 days తర్వాత కూడా అంతే ఎనర్జీకి కానీ మీరు ప్రిపేర్ అయ్యారంటే ఇంకా మీకు కాకపోతే జాబ్ ఇంకెవరికి వస్తుందండి. ఒక్కసారి మీరు అలాగ ట్రై చేసి చూడండి. ఏ ఎనర్జీతో అయితే మీరు ఫస్ట్ డే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో సేమ్ ఎనర్జీని 50 days ఆర్ 45 days ఎనఫ్ అండి. 45 days ఎనఫ్. మీరు కానీ ఒక టెక్నాలజీని ట్రైన్ అయ్యి ఉండి దాన్ని కరెక్ట్గా మీరు ప్రిపేర్ అవ్వడానికి 45 days ఎనఫ్. మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలుగుతారు. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన రోజే ఆ ముందు రోజు బ్రష్ అప్ చేసుకుని వెళ్తుంటాం. అలా చేయటం వల్లే మనం రిజెక్ట్ అవుతూ ఉంటాం. అండ్ ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చాలామంది స్ట్రగుల్ అవుతుంది. ఎక్కడంటే మెయిన్ కోర్ స్కిల్స్ మీద వర్క్ చేయట్లేదు. వాళ్ళని ఏ ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్లో వాళ్ళని కూర్చోబెడుతున్నారు, చేపిస్తున్నారు. వాళ్ళ మెయిన్ కోర్ స్కిల్స్ మీద తక్కువ మంది చేస్తున్నారు. ఒక 20% 30% చేస్తుంటారు. మీ రిమైనింగ్ ప్రొఫెషనల్స్ అందరూ ఏదో వాళ్ళకి ఏదైతే ప్రాజెక్ట్లో ఉంటుందో ఆ ప్రాజెక్ట్లో అసైన్ చేస్తున్నారు, ఏదో సమ్ సపోర్ట్ రిలేటెడ్ అని ఏదో అలాగా ఇంప్లిమెంటేషన్ కాకుండా మిగతా వర్క్ అంతా చేపిస్తున్నారు. అందువల్ల వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చాలా ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళు ఒక కంపెనీ స్విచ్ అవ్వాలంటే. ఎందుకంటే ఇప్పుడున్న ఎంట్రీ ప్రాసెస్లో జాబ్ డిస్క్రిప్షన్లో అన్ని న్యూ టెక్నాలజీస్, న్యూ వర్షన్స్ యాడ్ చేస్తున్నారు ప్రతి టెక్నాలజీకి. వీళ్ళేమో ఎప్పుడో ఒకటి నేర్చుకొని ఉంటారు వర్కింగ్ ప్రొఫెషనల్స్, అండ్ వీళ్ళేమో ఈ గత 2 years నుండి ఏవో సపోర్ట్ రిలేటెడ్వి సమ్ స్మాల్ మోడల్స్ మీద వర్క్ చేయడం, వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అది కాకుండా వేరే స్కిల్స్ మీద వర్క్ చేయడం, ఇలా చేసి వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారు వాళ్ళ లైఫ్ కూడా. ఎంట్రీ అటెండ్ అవ్వడానికి కూడా కొంత టెన్షన్ పడుతున్నారు, నర్వస్ ఫీలింగ్ వస్తుంది. సో అందువల్ల వీళ్ళు కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఎప్పుడైతే కంపెనీ స్విచ్ అవ్వాలనుకుంటారో మీరు ఒక 3 months బిఫోర్ నుంచి ప్లాన్ చేసుకోండి. ప్రిపరేషన్కి ప్రిపేర్ అవ్వండి. మీరు ఏ టెక్నాలజీ అయితే నేను ఎంట్రీస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో, సపోజ్ మీరు సపోర్ట్ రిలేటెడ్ చేసినా కూడా ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని మీరు ట్రై చేయొచ్చు. మీకు ఒక మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది. సో అందువల్ల ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే టెక్నికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ అండ్ ఒక్క ఇంటర్వ్యూ షెడ్యూల్ కోసం వెయిట్ చేయండి. అది మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. అలా ప్రిపేర్ అవ్వాలి. ఏదైనా ఒక ఆపర్చునిటీ మనకు వస్తుందంటే ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకునేటట్టు ఉండాలి. ఇన్ కేస్ అది మిస్ అయినా నెక్స్ట్ ఆపర్చునిటీ మనదే అనుకోవాలి. అలా రెడీగా ఉండండి. 100% మీకు జాబ్ వస్తుంది. 100% మీరు ఒక మంచి ప్యాకేజ్తో మంచి కంపెనీలో వర్క్ చేస్తారు. ఎవరైతే కమిటెడ్గా
అండ్ డెడికేటెడ్గా వర్క్ చేసి ప్రతి టాపిక్ని రియల్ టైం ఓరియంటెడ్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీ అండి. ఐ హోప్ మీకైతే ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ మోటివేషనల్ వీడియోగా అనుకోండి ఆల్ జాబ్ సీకర్స్కి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.